విత్తబడబోతున్న వాక్యమును బట్టి నాయన తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకోవాల్సిన నాయన తండ్రి జ్ఞానమని ఆత్మ వివేచనను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయన తండ్రి వాక్యము మంచి నేల మీద పడులాగా అది ఫలించులాగా కార్యము మీరు మా జీవితంలో జరిగించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ప్రభువా, ఏ అసత్యమైన మాటనైనా ప్రభువా నా నోటిలో నుండి వెల్లడింపబడక నా నోటికి కళ్ళెము వేయమని ప్రార్థిస్తూ నా నోటిని నా పెదాలని నీ అగ్నితో కాల్చి నాయన నీ సత్యమైన వాక్కు విదచల్లబడుటకు నాయన ప్రభువా మరి కార్యము చేయమని నేను ప్రార్థిస్తున్నాను. ఒకవేళ నా జ్ఞానము చెప్పున ఏ మాట నా నోటిలో నుండి బయలుదేరిన ఎడల ఇక్కడ ఉన్న బిడ్డల హృదయములో అది నాటబడక ముందే దానిని నేలకి క్రొట్టి వేయమని, ఫలింపక దాన్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాను. నన్ను నీ బూరగా వాడుకోమని నాయన తండ్రి నేను వాడుకుంటున్నాను. నాయన ప్రభువా, ఇదిగో నా నోట నీ మాట ఉండును గాక అని నేను ప్రార్థిస్తున్నాను. కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున తండ్రి నీ సన్నిధిలో ఎత్తి పెడుతూ వారందరినీ నాయన తండ్రి ఈ వాక్యము ద్వారా బలపరచమని, నాయన తండ్రి దీవించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరి కొత్తగా వచ్చిన వారికి మేము క్రమక్రమంగా ఆది కాండము నుండి మొదటి అధ్యాయం నుండి అలాగా కొన్ని 38 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. మరి ఈ రోజు యాక్చువల్గా 37 కానీ 39వ అధ్యాయం ఈ రోజు మనం ధ్యానించుకున్నాం. 39 మరి 40 అధ్యాయాలు మనం ఈ రోజు చూసుకుందాము. యోసేపు గురించి మనం మాట్లాడుకున్నాం. గత వారం మనం మాట్లాడుకున్నప్పుడు నేను చెప్పినది ఏంటంటే పిల్లలని పెంచేటప్పుడు మనం పక్షపాతం చూపిస్తాం. పిల్లల్ని అంటే పెద్దవాడికి ఒకలాగా చిన్నవాడికి ఒకలాగా చూపించినప్పుడు ఏమవుతుందంటే వారు పెరుగుతున్నప్పుడు వారి ఇద్దరి మధ్యలో ఒక తెలియని ఒక అసూయ పెరుగుతుంది, ఒక జెలసీ పుట్టుకొస్తుంది వారిలోని. అందుకనే మనం పెంచేటప్పుడు పిల్లలని సమానత్వంలో పెంచాలి. అందుకని దేవుడు అంటాడు, నేను పక్షపాతిని కాను అంటాడు. నీతిమంతుల మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాను, అనీతిమంతుల మీద కూడా నేను సూర్యుని ఉదయింపజేస్తున్నాను. నీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తున్నాను, అనీతిమంతుల మీద కూడా వర్షాన్ని నేను కురిపిస్తాను. ఏ భేదము లేకుండా నీతిమంతులని అనీతిమంతుల్ని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి పక్షపాతం ఏమాత్రమో చూపించటం లేదు దేవుడు. మరి పిల్లలతోని మనం ఆ విధంగా ప్రవర్తించినప్పుడు, ఆ విధంగా మనం పిల్లల్ని పెంచినప్పుడు సహజంగా మనకి ఇండియాలో ఒక మెంటాలిటీ ఏముంటుందంటే ఆడపిల్ల మగబిడ్డ ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎక్కువ ప్రాధాన్యత మగబిడ్డకి ఇస్తారు. అది మన సమాజంలో అది ఒక రకమైన ప్రాబ్లం ఉన్నదండి. లేదు అని మాత్రం మనం అనలేము. సో ఆడపిల్లలు ఉంటే మాత్రం అసలు ఏ టెన్షనే లేదు. మగబిడ్డ ఆడబిడ్డ ఉంటే కొంచెం ప్రాబ్లం వస్తుంది. సో అందుకనే జాగ్రత్తగా మనము పిల్లల్ని పెంచే విషయంలో మనం జాగ్రత్త వహించాలి. ఇప్పుడు యోసేపు విషయంకి వచ్చేసిన తర్వాత యాకోబు చాలా అధికముగా ప్రేమించాడంట. ఎవరిని? యోసేపుని. ఆ ప్రేమ వల్ల ఏమైందంటే మిగతా అన్నదమ్ముళ్ళ మధ్యలోని యోసేపు మధ్యలోని సమాధానము లేకుండా పోయింది. ఒక కక్షపూర్వకమైన కోపం అన్నమాట. ఏదో ఒక రోజు వీడిని ఏదో ఒకటి చేయాలి, లేకపోతే వీడు ఇలాగే మనల్ని శేషించడానికి ఆశపడుతున్నాడు అని ఒక రకమైన ఆలోచన కలిగి ఉన్నారు. కానీ దేవుడు ఒకసారి మనల్ని ఏర్పరచుకున్న తర్వాత, దేవుడు మనల్ని పిలుచుకున్న తర్వాత ఎవ్వరు ఎంత అడ్డుకున్నా కూడా వారు మనల్ని అడ్డుకోలేరు. మరి 39వ అధ్యాయం ఈ రోజు చూద్దాం. మనం చాలా గొప్ప విషయం. 39, 40 అధ్యాయాలు చూద్దాం. తొందరగా చదువు. ఆదికాండము 39వ అధ్యాయము. యోసేపును ఐగుప్తులకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరు యొక్క ఐగుప్తుడు అక్కడికి అతను తీసుకుని వచ్చిన ఇష్మాయేలీయుల యొద్ద అతని కొనెను. యెహోవా యోసేపునకు తోడైనను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంటి నుండెను. చూడండి, సొంత ఇంటి వారు ఏం చేశారంటే యోసేపుని అమ్మి వేశారు. అసూయ ఏం చేస్తుందో తెలుసండి, కోపం ఏమి చేస్తుందో తెలుసండి. పిల్లల్ని సరిగా పెంచకపోతే ఇలాంటి పరిస్థితులే మనము ఇంటిలో కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. చూడండి, సొంత అన్నా తమ్ముళ్ళు ఏం చేశారు? యోసేపుని ఇష్మాయేలుకి అమ్మేశారు.
ఇష్మాయేలు ఏం చేశారు? వెళ్ళి తీసుకొని వెళ్ళి ఐగుప్తులో ఉన్న పోతిఫర్కి వేలం వేసి అమ్మేశారు. పోతిఫర్ ఇంటిలోని ఒక దాసుడుగా యోసేపు పనిచేస్తున్నాడు. ఎంత ఒత్తిడి చూడండి యోసేపుకి, ఎంత కష్టకాలము. ఎంతో ప్రేమతో ఒక కుటుంబం మధ్యలో పెరిగిన వాడు సడన్ గా హఠాత్తుగా కుటుంబం నుండి వేరు చేయబడి ఒక దాసుడుగా అమ్మివేయబడి ఎంత మరి శిక్షలు అనుభవిస్తున్నాడో, శ్రమలు అనుభవిస్తున్నాడో, మరి శోధనలు ఎదుర్కొంటున్నాడో ఒకసారి మనం గమనించవలసిన అవసరం ఉన్నది. అందుకనే కొత్త నిబంధనలో ఒక మాట రాయబడి ఉంది, శ్రమ కలుగుట నాకు మేలాయను. ఈ శ్రమలన్నిటి ద్వారా మేలు పొందుకున్నాడా, పొందుకోలేదా యోసేపు? దేవుడు సహకరించాడా? శ్రమల్లో విడిచిపెట్టాడా? చెప్పండి. ఎప్పుడైనా యోసేపు నోటిలో నుండి ఏమిటి బ్రతుకు అని మనం విన్నామా? ఏమిటి ఈ దుస్థితి, ఏమిటి ఈ పరిస్థితి, నాకు ఎందుకు ఈ శిక్ష, ఏ నేరము చేశానో, నేను ఏ పాపము చేస్తే నేను ఈ పరిస్థితులను ఎదుర్కొంటున్నానని ఎప్పుడైనా దేవుణ్ణి దూషించాడా? మీలో ఎంతమంది ఆ విధంగా దూషించారు? మీ పరిస్థితులను బట్టి, మీ అప్పులను బట్టి, మీ ఆర్థిక స్థితులను బట్టి, మీకు ఉద్యోగాలు రాకపోతే, మీకు అనుకూలమైన పరిస్థితులు దేవుడు మీకు ఏర్పరచకపోతే మీరు ఏదో ఒక సమయంలో దేవుణ్ణి దూషించే ఉంటారు, కోపగించి ఉంటారు. ఏమిటి ప్రభువా, నాకు ఎందుకు ఈ బ్రతుకు, అసలు నువ్వు నిజంగా ఉన్నావా అని కూడా ప్రశ్నించేవారు చాలా మంది ఉంటారు. ఇక్కడ ఎవరో మెల్లిగా కళ్ళు ఊపుతున్నారు, ఉన్నారు, చేతులు ఎత్తుతున్నారు చూడండి. ఎస్, కానీ యోసేపు గొప్పతనం ఏంటో తెలుసా? శ్రమలన్నిటిలోని కూడా దేవుడిని కనపరిచాడు, దేవుడిని మహిమపరిచాడు. దేవుడికి వ్యతిరేకముగా కూడా ఒక్క మాట కూడా పలకలేదు యోసేపు. అందుకనే దేవుడు యోసేపుని అంతగా దేవుడు ఆశీర్వదించాడు. ఏ విధంగా ఆశీర్వదించాడు క్రమక్రమంగా మనం చూద్దాం. చూడండి. యెహోవా అతనికి తోడైననియు అతను చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు చూసాడా? అతని యజమానుడు చూసి ఇంత కష్టాల్లో ఉన్నా కూడా యోసేపు ఏమయ్యాడంట? తను ఏ పని చేసినా కూడా సక్సెస్ అయ్యాడంట. దేవుడికి స్తోత్రం. నువ్వు ఎంత శ్రమల్లో ఉన్నా, ఎంత ఇరకాటంలోనున్నా, ఇబ్బందుల్లోనున్నా, కష్టంలోనున్నా దేవుడు నీకు తోడైతే నీకు సక్సెస్ నిత్యముగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చాడు, నేను నిన్ను ఏ మాత్రము విడవను, ఎన్నడూ ఎడబాయను. యోసేపు ఆ పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు విడవలేదు యోసేపుని, దేవుడు ఎడబాయలేదు. యోసేపు దేవుడిని ఘనపరుస్తూ, దేవుడు ఎంత గొప్పగా ఘనపరచబడ్డాడో యోసేపు ద్వారా మనం చూస్తే, యోసేపు చేసిన తన హస్తము చేపట్టిన ప్రతి పనిలోనంట పొతిఫరు చూశాడు, ఈ కుమారుడితో దేవుడు తోడై ఉన్నాడు, ఈయన చేసిన ప్రతి పని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అని ఎవరు చూచాడంట? నమ్మకస్తుడు కాదు, అన్యుడు చూచాడంట. అన్యుడు చూచి అన్నాడు, ఈయనకి దేవుడు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. మనం శ్రమలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మనం నిజంగా సంతోషించగలిగితే, దాన్ని మహా ఆనందముగా మనం ఎంచగలిగితే, అప్పుడు అన్యులు చూసి ఏమంటారో తెలుసా? దేవుడు వీరికి తోడై ఉన్నారు. ఇంత కష్టంలో ఉన్నా కూడా వీరు ఇంత సంతోషముగా ఉండగలుగుతున్నారంటే వీరిలో నిజముగా దేవుడు ఉన్నారని చెప్తారు. ఆ సాక్ష్యము ప్రతి ఒక్కరు ఇవ్వగలుగుతారు. ఈరోజు మనల్ని చూసి ఎంతమంది చెప్తున్నారు దేవుడు వీరికి తోడై ఉన్నారని? ఎంతమంది చెప్పగలుగుతున్నారు? ఎంతమంది మన గురించి ఈ విధమైన సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారు? అందుకనే అంటున్నానమ్మా, ఏ పరిస్థితుల్లో దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా సంగమా? చెప్పండి, నిజం చెప్పండి. లేదు అని తెలిసిన తర్వాత కూడా మీ క్లిష్టమైన పరిస్థితుల్లోని దేవుణ్ణి దూషిస్తే మరి మీరు నమ్మనట్లే కదా. చెప్పండి, వేడిగైనా ఉండండి, చల్లగైనా ఉండండి, గోరువెచ్చగా మాత్రం ఉండండి. వాస్తవంగా దేవుని కోసము యోసేపు కాలుతున్నాడు. ఎంత వేడిగా ఉన్నాడో తెలుసా? ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, నా కుటుంబము నన్ను వెలివేసినా, నా బంధువులు నన్ను విడిచిపెట్టినా, నా తల్లిదండ్రుల నుంచి నేను దూరం అయిపోయినా దేవుడు నన్ను విడవడు అనే నమ్మకము కలిగి ఉన్నాడు. అది నిజమైన విశ్వాసము.
ఒక విశ్వాసుడికి కావాల్సింది ఏమిటంటే ఒక యోసేపు వంటి నమ్మకం. ఈరోజు ఎంతమందికి అలాంటి నమ్మకం, అలాంటి విశ్వాసం మనలో ఉన్నది చెప్పండి. చిన్న చిన్న పరిస్థితులకి కంగారు పడిపోతున్నాం. 1,00,000 రూపాయలు, 10,000 రూపాయలు, 20,000 రూపాయలు, ఇవన్నీ చూసి బెదిరిపోతున్నాము. మన దేవుడు డబ్బు కన్నా గొప్పవాడండి. చిన్నబుచ్చకండి దేవుడిని. మీ ఉద్యోగాల కన్నా దేవుడు గొప్పవాడండి. మీ ఉద్యోగాల కోసం దేవుడిని దూషించకండి. మీ పరిస్థితులు చాలా చిన్నవి దేవుని ముందు. వాటి పరిస్థితుల్ని చూసి దేవుని చిన్నబుచ్చకండి. దేవుడు అన్నిటికన్నా గొప్పవాడు. సర్వలోకాన్ని సృష్టించిన వాడంట. ఈ లోకమంతయు తన అరచేతుల్లో పడుతుందంట. మహా ఆకాశములు తన అరచేతిలో పడతాయంట. అంత గొప్ప దేవుడు. మరి అలాంటి దేవుణ్ణి మీ చిన్న చిన్న సమస్యల కొరకు చిన్నబుచ్చకండి. దేవుణ్ణి ఘనపరచండి. శ్రమలలో దేవుణ్ణి మహిమపరచండి. నీవు నన్ను చంపినా నేను నిన్ను విడిచిపెట్టను, ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నంత వరకు నాకు ఏ కీడు, ఏ తెగులు గాని, ఏ అపాయము గాని సమీపించదు అనే నమ్మకం ఉన్నవాడు నిజంగా ధన్యుడు. యోసేపు అటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు. ఎన్ని పరిస్థితులైనా, బానిసత్వమా, చెరసాల, అవమానాల, అబద్ధపు నేరములు నా మీద మోపినా కూడా ఒక్క క్షణము కూడా కృంగిపోకుండా దేవుణ్ణే కనపరిచాడు యోసేపు. తన సమస్త పరిస్థితుల్లోని ఏ మాత్రం ఒక్కరోజు కూడా దేవునికి వ్యతిరేకముగా తన నోటిలో నుండి ఒక్క మాట కానీ పలకలేదు. ఈరోజు చిన్న చిన్న విషయములకి మనము దేవునితో చిరాకు పడిపోతున్నాము. అసలు దేవుడు ఉన్నాడా అనే గొప్ప ప్రశ్న మన చిన్న మెదడుతో మనము ప్రశ్నిస్తున్నాము దేవుడిని. ఈరోజు ఎంత దౌర్భాగ్యమో చూడండి. అమ్మా, దేవుడు చాలా పెద్దవాడు అమ్మా, చిన్నవాడిని చేయకండి అమ్మా. మీ దృష్టితో దేవుణ్ణి చూడకండి, దేవుని దృష్టితో దేవుణ్ణి చూడండి. చదువుదాం. యేసుకు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను. మరి అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాను. చూసారా? అంటే ఒక యజమాని ఈ రోజు నిజంగా మనం మన ఇంటిలో పనిచేసే వారికి మనం అంతా అప్పగించి మనం బయటికి వెళ్ళిపోగలిగే ఒక నమ్మకం ఉందా మనకి? ఎందుకు లేదు చెప్పండి? మనము నమ్మకస్తులు కావు, వారు నమ్మకస్తులు కావు. కానీ ఒక అన్యుడు దేవుడు ఈయనతో ఉన్నాడు, తన ఇంటిలో ఉన్నదంతా, తన దగ్గర ఉన్నదంతా సమస్తము ఎవరి చేతిలో పెట్టాడంట? యోసేపు తన దగ్గర పనిచేస్తున్న దాసుడు చేతిలో పెట్టాడంట. అంత నమ్మకము సంపాదించుకున్నాడు యోసేపు. ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకవేళ దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను ఈరోజు నిజంగా చెప్తాను, దేవుడు నిన్ను ఎందుకు నమ్మాలి? ఆ రోజు పోతిఫరు యోసేపుని నమ్మాడు. ఎందుకు నమ్మాడు? ఎందుకు నమ్మాడో తెలుసా? చెప్పండి, ఎందుకు నమ్మాడు యోసేపుని పోతిఫరు? ప్రతి విషయంలోనే, అన్ని విషయంలో ముందు దేవుణ్ణి పెట్టాడు. ప్రతి విషయంలో దేవుణ్ణి పెట్టాడు. తన సొంత బలం మీద ఎన్నడూ, తన సొంత జ్ఞానం మీద తను ఎన్నడూ ఆధారపడలేదు. ఏది జరిగినా కూడా దేవునికి మహిమకార్థముగా ఉండాలనే ఆశతోనే పని చేశాడు. నా వలన నా దేవునికి అవమానము కలగకూడదు. నిర్గమకాండములో కూడా ఉంటది, అన్య జనుల మధ్యలో నా పేరు మీ వలనే దూషింపబడుతుంది అంటాడు. దేవుని పేరు అన్య జనుల్లో ఎవరి వలన దూషింపబడుతుందో తెలుసా? మన వలనే, మన అవిశ్వాసము వలనే. ఈరోజు ఈ లోకంలో దేవుని నామము దూషింపబడుతుంది. కానీ యోసేపుకి చూడండి, అందుకనే అంటున్నాను, బలా మంచి దాసుడా అని నిజంగా దేవుడు మనల్ని నమ్మి తన తాలపు చెవులు, రాజ్యం యొక్క తాలపు చెవులు నీకు ఇస్తాడు. పొందుకునే నిజంగా అర్హత మనకు ఉన్నదా?
ఆ రోజు పొతిఫరు ఏ విధంగా, ఎందుకంటే కొత్త నిబంధనలోని యేసుక్రీస్తు ప్రభు వారు పేదరికి చెప్తాడు, ఇదిగో పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నేను నీకు ఇస్తున్నాను, నీవు భూమి మీద దేనినైతే బంధిస్తావో అది పరలోకములో కూడా బంధింపబడుతుంది. యోసేపు కూడా పొతిఫరు దగ్గర ఉన్న సమస్త అధికారము యోసేపు చేతిలో పెట్టాడు. ఈ రోజు దేవుని అధికారము నీ చేతిలో పెట్టాడు, నిన్ను నమ్మి పెట్టాడు. కానీ దేవుని నమ్మకాన్ని మీరు ఒమ్ము చేస్తున్నారా? దేవుని నమ్మకాన్ని మీరు నిలబెట్టుకుంటున్నారా? యోసేపు లాగా మీరు దేవుని కనపరుస్తున్నారా అనే ప్రతిసారి మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. దేవుడు తన ప్రాణములు అర్పించాడు, తన రక్తాన్ని కార్చి రాజ్యం యొక్క తాల్పు చెవులు కూడా మనకి ఇచ్చాడు అంట దేవుడు. అంత నమ్మకం అంట. మనము దొంగలించమంట, అబద్ధాలు ఆడమంట, వ్యభిచరించమంట, మనం ఏ తప్పు చేయమంట, దేవుడు ఇచ్చిన బాధ్యతను మనం నెరవేరుస్తామని ఒక గొప్ప నమ్మకముతో క్రైస్తవులకి ఆ రాజ్యం యొక్క తాళపు చెవులు ఇచ్చాడు. మరి ఏం చేస్తుండ్రో మనం అందరూ మనకి తెలియదు. ఎంత నమ్మకముగా పనిచేస్తున్నామో. అందుకనే అంటున్నామా, ప్రతి దానికి దేవుడు లెక్క అడుగుతాడు, ప్రతి దానికి దేవుడు లెక్క చెప్పమంటాడు. నేను ఇచ్చిన అధికారముతో మీరు ఏమి చేశారు, నేను ఇచ్చిన ఆత్మఫలములతో ఆత్మవరములతో మీరు ఏం చేశారు. నేను మాట ఇచ్చాను, నేను చేసిన వంటి క్రియలు కన్నా గొప్ప క్రియలు మీరు చేసేదరు అని యేసుక్రీస్తు చెప్పే వెళ్ళాడండి. వెళ్ళక ముందు ఈ మాట చెప్పి వెళ్ళాడు. మరి ఎంత గొప్ప క్రియలు చేస్తున్నాము. బలా మంచి దాసుడా అని నిజంగా మనం అనిపించుకోగలుగుతామా అనే ఆలోచన ఈ రోజు క్రైస్తవుల్లో ఏమాత్రము లేకుండా పోయింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఎంతగానో ఎప్పుడు చెప్తాడమ్మా దేవుడు మనల్ని చూచి? ఎప్పుడు చెప్పగలుగుతాడు? యోసేపుని చూచి పొతిఫరు ఎంతగానో సంతోషించాడు. ఒక అన్యుడు ఒక నమ్మకస్తుడిని చూచి సంతోషించాడు. ఈ రోజు ఒక నమ్మకస్తుడిని చూచి అన్యులు చీ అంటున్నారు. పరిస్థితులు ఆ విధంగా మారిపోయాయి. ఈ రోజు ఈ దినముల్లో నీకును నాకును పెద్ద తేడా ఏమీ లేదు. మనం మన జీవితాలతో ఏమి చేస్తున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. అన్ని కష్టాల్లో, అన్ని బంధకాల్లో, అన్ని ఇబ్బందుల్లో, అన్ని శ్రమలలో, అన్ని శోధనలో కూడా ఏనాడు దేవుడు అవమానపరచబడలేదు యోసేపు జీవితము ద్వారా. మరి నీ జీవితము ద్వారా, నా జీవితము ద్వారా దేవుడు నిజంగా మహిమపరచబడుతున్నాడా, ఘనపరచబడుతున్నాడా అనే ప్రశ్న మనల్ని దేవుడు అడుగుతున్నాడు. నేను ఇచ్చిన రక్షణతో మీరు ఏం చేస్తున్నారు అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. చదవండి, చూడండి. మరి 7వ వచనం దగ్గరికి వద్దాం. 6వ వచనం చివరి భాగం చదవండి. అతడు తనకు కలిగినదంతయు యేసేపు చేతికి అప్పగించి తన ఆహారం తినుటకు తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యేసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. చూడండి, పొతిఫరు ఒక విషయం తప్ప అన్ని ఇచ్చాడంటే ఏమిటది? ఈ రోజు మనం ఎందుకు పని చేస్తున్నాం చెప్పండి నిజంగా? 3 పూట్ల ఇంటికి వస్తాయి కదా. ఈ రోజు వండుకున్నది రేపు బాగుంటుందా? 2 రోజుల తర్వాత ఈ రోజు వండుకున్నది 2 రోజుల తర్వాత తినగలుగుతారా? ఎందుకు పనికిరాదండి. అందుకని దేవుడు అంటున్నాడు, యోసేపు పట్టించుకోలేదు. ఆ ఒక్క విషయంలో దేవుడు పొతిఫరు ద్వారా నాకు కలిగించకపోయినా దేవుడు ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? మనుష్యుడు రొట్టె వలె కాదు, దేవునికి స్తోత్రము. పొతిఫరు ఆ ఒక్క విషయంలో అధికారము ఆధిక్యత ఇవ్వకపోయినా నాకు ఇచ్చేవాడు దేవుడు అని నమ్మేవాడు యోసేపు. నువ్వెవరు నాకు తిండి పెట్టేవాడు, నువ్వెవరు నాకు నీళ్లు ఇచ్చేవాడు, నా దాహాన్ని తీర్చేవాడు. నీ దగ్గర ఎంత ధాన్యం ఉన్నా, ఎంత నీరున్నా, ఎంత మరి ద్రాక్షారసం ఉన్నా అవన్నీ ఎందుకు పనికిరావు. దేవుడు కావాలంటే ఆకాశము నుండి నా కొరకు మన్నాని కురిపిస్తాడు.
నువ్వెవరండి నాకు తిండి పెట్టేవాడు, నాకు తిండి పెట్టేవాడు, నన్ను పోషించేవాడు, నన్ను బ్రతికించేవాడు పొత్తిఫరు కాదు అని నమ్మాడు. దేవునికి స్తోత్రము. మరి మీరు నమ్ముచున్నారా? మీరు నిజముగా నమ్ముచున్నారా? ఒక్కరోజు ఆకలితో ఉండలేకపోతున్నాము.